హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎయిర్టెల్ DTH ఛానల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని మీ ఎయిర్టెల్ DTHని యాడ్ అయితే చేయండి. యాడ్ చేసినాక మీ ఛానల్స్ని ఎయిర్టెల్ DTH మీద క్లిక్ చేసినట్లయితే అందులో యాడ్ అండ్ ఛానల్స్ అండ్ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా నేను చేస్తాను చూడండి. ఇక్కడ ఛానల్స్ యాడ్ అండ్ రిమూవ్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ ఛానల్ డీటెయిల్స్ వస్తాయి. అందులో మీరు ఛానల్స్ని ఏ ఛానల్స్లో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఛానల్ మీద క్లిక్ చేయండి. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, లేదా కిడ్స్ ఛానల్, లేదా స్పోర్ట్స్ ఛానల్, తెలుగు, ఎవ్రీథింగ్. మీ ఛానల్కి ఏ నచ్చిన ఛానల్ మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద ఛానల్ డీటెయిల్స్ వస్తుంది. దానిపైన అయితే మీకు క్లిక్ చేసినట్లయితే ఛానల్ యాడ్ అయిపోతుంది. మీకు కావాల్సిన ఛానల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని అన్క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మీరు యాడ్ చేసిన ఛానల్ సమ్మరీ ఈ విధంగా టోటల్ అమౌంట్ చూపిస్తుంది. దాని కనుక మీరు సేవ్ చేసినట్లయితే మీరు టోటల్గా మీరు ఈ విధంగా సేవ్ చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ అనేది ఆప్షన్ వస్తుంది. సో మీ ఛానల్స్ అయితే యాడ్ అయి ఉంటాయి. ఒకసారి అయితే మీ టీవీని డీటెయిల్స్ని ఛానల్ ఓపెన్ చేసి మీ ఆ ఛానల్ నెంబర్ యాడ్ అయినా లేదా చెక్ చేసుకోవచ్చు. లైవ్గా ఛానల్లో యాడ్ అవుతుంది. సక్సెస్ఫుల్ అనేది మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. సో అది కన్ఫర్మేషన్ యాడ్ అయిపోయినట్టే లేదా రిమూవ్ అయిపోయినట్టే. ఈ విధంగా ఈజీగా మీ మొబైల్ ద్వారా మీరు ఛానల్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.